ఢిల్లీ అవుట్స్కట్స్ అంటే నోయిడా యుఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈస్ కావచ్చు, గార్మెంట్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఇలా నోయిడా అంటేనే ఇండస్ట్రియల్ హబ్ అన్నమాట. అక్కడ వేల కొద్దీ వర్కర్స్, శ్రామికులు బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. నిన్న దాదాపు 350 మంది అరెస్ట్ అయ్యారు. నోయిడా ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ చాలా మంది ఇమిగ్రెంట్ వర్కర్స్. అంటే నోయిడా అంటే మనకి యూపీ స్టేట్‌ల కింద వస్తుంది. యూపీ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా చాలా మంది వచ్చి పనిచేస్తారు. వాళ్ళకి మినిమమ్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ లేవు. అంటే వాళ్ళకొచ్చే జీతం ఎట్లా సరిపోవట్లేదు. వేజ్ హైక్ కావాలి. ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏమీ లేకపోగా వాళ్ళకి పూర్తి స్థాయిలో జీతాలు చాలా తక్కువొస్తున్నాయి. జీతాలు పెంచమని చెప్పి రోడ్ల మీదకొచ్చారు, గొడవలు చేశారు. దాంతో పోలీసులొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో దాదాపు 350 మంది ఈ వర్కర్స్‌ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ లేకపోవటం, అదేవిధంగా వేతనాలు పెరగకపోవటం, దాంతో పాటు ప్రైజెస్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడటం, పిల్లలు స్కూళ్ళకి పంపించలేక, ట్రాన్స్‌పోర్టేషన్ లేక ఇబ్బంది పడటం, ఇవన్నీ జరుగుతుంటే ఇంకో పక్క ఇండస్ట్రియలిస్టులు ఏమంటున్నారంటే గ్లోబల్ హెడ్‌విండ్స్ వల్ల బిజినెస్ సరిగ్గా లేదు. ఎక్స్‌పోర్ట్స్ సరిగ్గా లేవు. అదేవిధంగా రా మెటీరియల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. మనం చూస్తే గనక గత 4 సంవత్సరాల నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇండియా పైన వేసిన శాంక్షన్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు, వీటన్నిటి వల్ల సరిగ్గా డిమాండ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఆ స్థాయిలో, జీతాలు పెంచే స్థాయిలో లేదు అని చెప్పి ఇండస్ట్రియలిస్టులు అంటున్నారు. ఇప్పుడు వర్కర్స్ రైట్స్ అంటే వర్కర్స్‌కి మినిమమ్ వేజెస్ కావచ్చు, కనీసంగా బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏదైతే యూపీలో ఉందో వాళ్ళు ఒక కమిటీ వేసి అందరికీ కూడా అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వాళ్ళకి కొంత మేరకు పెంచారనమాట. అయితే అది సరిపోవు, ఏమాత్రం సరిపోవు అని చెప్పి వర్కర్స్ చెప్తారు. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ ఎవరైతే అక్కడ ఇండస్ట్రీస్ నడుపుతున్నారో వాళ్ళ కాజ్ కూడా జెన్యూన్. వాళ్ళకంత గ్రోత్ కూడా లేదనమాట. ఒక పక్క వర్కర్స్ రైట్స్ కావచ్చు, ఇంకో పక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ కొంత మొత్తంలో పెంచినప్పటికీ కూడా అవి సరిపోవని చెప్పి వర్కర్స్ చెప్తున్నారు. మామూలుగా చూస్తే గనక 11,000 నుంచి 15,000 వరకు ప్రస్తుతం వాళ్ళ జీతాలున్నాయి. 2, 3 వేలు పెంచే అవకాశం కనిపిస్తుంది ఈ కమిటీ వల్ల. కానీ అవి సరిపోవు. అవి ఏమాత్రం సరిపోవు. ఇప్పుడు పెరుగుతున్న ధరలకని చెప్పి వర్కర్స్ వాపోతున్నారు. ఇంకో పక్క ఇండస్ట్రియలిస్టులు మాకు బిజినెస్ లేదు కాబట్టి మేము ఇప్పుడు పెంచినా ఆ ప్రయోజనం మాకుండదు. మాకు చాలా కష్టం అవుద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ తరుణంలోనే చాలామంది వర్కర్స్ బయటకొచ్చి ప్రొటెస్ట్ చేయడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తగా వచ్చిన లేబర్ కోడ్‌లో నేషనల్ మినిమమ్ ఫ్లోర్ వేజ్ అని చెప్పి మినిమమ్ కనీసంగా ఎంత ఇవ్వాలనే దాని మీద ఒక ఫిక్సేషన్ చేశారు. కానీ అంతకంటే తక్కువగా ఇచ్చే ఆస్కారం కూడా లేదు. అయితే ఈ రూల్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదన్నమాట. కొత్తగా వచ్చిన లేబర్ కోడ్‌కి సంబంధించిన రూల్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు.